వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మెట్టపల్లి పట్టణంలోని మసీద్ దగ్గర నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. स्लोगन से कारकुनाल 2 नंबर सीरियल नंबर 2 ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా గ్రామాలకు పోయినా మహిళల దగ్గరికి పోయినా ఇప్పుడే ఇవాళ శుక్రవారం మైనార్టీ సోదరుల దగ్గరికి పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేసింది లేదు, దోఖా చేసింది. బీజేపీ ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ గిట్ట ఓటేస్తుంటే బీజేపీ గెలుస్తుంది కానీ ఇక్కడ మేమంతా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తాం, బాధ్యత గోవర్ధన్ గెలిపిస్తామని చెప్పి ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడగొట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారు అని చెప్పి పూర్తి విశ్వాసం మాకున్నది. ఆ విధంగా ప్రజల దగ్గర పోయితే ప్రజల దగ్గర నుంచి వస్తున్న స్పందన చూసి పక్కా చెప్పగలుగుతున్నాం. మేము ప్రజలందరూ కూడా స్పందన చూసి చెప్తున్నాం. మన కేసీఆర్ గారు ఏదైతే బస్సు యాత్ర పెట్టి ప్రజల్లో చైతన్యవంతం చేసినారో, మనకు జరిగిన అన్యాయాలు చెప్పినారో, 5 నెలల లోపలే అన్యాయం అయిపోయినాం. కొట్లాడి 15 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కనుక ప్రజలు చైతన్యవంతులు కావాలి, మన తెలంగాణ కాపాడుకోవాలని ఎప్పుడైతే కేసీఆర్ ఇవాళ స్లోగన్ ఇచ్చారో ఆ స్లోగన్ ప్రకారం కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ మార్పు వచ్చింది. పక్కా రేపు నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తారని పూర్తి విశ్వాసం తెలియజేస్తుంది.